ఒక చిన్న పేషెంట్ స్టోరీ చెప్పుకుందాం. బేసికలీ అతని ఏజ్ 62 ఇయర్స్, రిటైర్డ్ అండ్ వాళ్ళ పిల్లలు కూడా యూఎస్లో సెటిల్డ్, అంతా బాగుంది. బట్ అతను నా దగ్గరకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే, లైక్ 10 ఇయర్స్గా నా సెక్షువల్ లైఫ్ ఇబ్బందిగా ఉంది సార్, నాకు ఎరెక్షన్స్ కుదరటం లేదు, అంటే అంగము స్తంభించటం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నేను అడిగింది ఏంటి అంటే, సెక్స్ చేయాలన్న కోరిక ఉందా సార్? ప్లంటీ బాగుంది, బట్ ఆ కోరిక తగ్గట్టు అంగం స్తంభించటం లేదు. ఇది చాలామంది ఇబ్బంది పడుతున్న ఇష్యూ. బట్ నాకు ఇది క్లియర్ కట్ అతని హిస్టరీ చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకున్నాను. బట్ ఇతను ఏంటి అంటే, హ్యాపీ లైఫ్, దెర్ ఈజ్ నాట్ ఈవెన్ ఏ స్ట్రెస్ఫుల్ లైఫ్. ఇప్పుడు రిటైర్ అయినారు. సో బట్ స్టిల్ అతనికి ఈవెన్ జాబ్ చేసేటప్పుడే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండింది. వాళ్ళిద్దరి మధ్యలో హ్యాపీ సెక్స్, బట్ దే ఆర్ గుడ్, అంటే యాజ్ ఎ కపుల్ దే ఆర్ గుడ్. ఫిజికల్గా అన్నీ బాగానే ఉన్నాయి. బట్ స్టిల్ వాళ్ళకి ఏంటంటే కోరికకి తగ్గట్టు అంగం గట్టిపడట్లేదు. వాళ్ళు కపుల్ నా దగ్గరికి రావడం జరిగింది. షీ ఈజ్ గుడ్, ఆవిడ కూడా బాగానే ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఈవెన్ ఇతనికి కూడా కోరికలు ఉన్నాయి. బట్ అతనికి ఉన్న కోమార్బిడ్ కండిషన్స్ ఏంటంటే డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ తక్కువే ఉంది. సింపుల్ మెడికేషన్సే వాడుతున్నారు. ఓన్లీ డయాబెటీస్ మాత్రమే ఇబ్బంది ఉంది. బట్ ఆ కంట్రోల్ చేస్తున్నారు. అతను ఎక్సర్సైజ్ ఫ్రీక్, పాపం రెగ్యులర్గా వాకింగ్కి వెళ్తారు, అంతా బాగానే ఉంది. బట్ ఎరెక్షన్స్ మాత్రం ఇబ్బంది. సో ఇతనికి మనము ఎక్స్ప్లెయిన్ చేసి షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరిగింది. సో కంప్లీట్ ఫార్మ్ ఆఫ్ షాక్ వేవ్ థెరపీ ఏంటి అంటే, ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ నాన్ ఇన్వేసివ్ షాక్ వేవ్ థెరపీ అంటాం. అంటే అంగం పైన ఒక మసాజింగ్ టెక్నిక్ లాంటిది అప్లై చేయడం అనేది జరిగింది. బేసిక్గా డయాబెటిక్ పేషెంట్స్లో ఏంటి అంటే, వాళ్ళు మిగతా ఆర్గాన్స్కి ఎలాగైతే బ్లడ్ సప్లై కాంప్రమైజ్ అవుతుందో, అంగానికి ఇవి ఎండ్ ఆర్టరీస్ అనమాట, చివరిగా వెళ్ళే రక్తనాళాలు. కాబట్టి దీంట్లో బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది. సో ఎప్పుడైతే బ్లడ్ సప్లై తగ్గుతుందో కోరికకి తగ్గట్టు అంగం గట్టిపడదు. సో ఈ షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తుంది, అంగం మీద అప్లై చేస్తాం కాబట్టి అంగంలోని కణజాలం ఉంటుంది. దీంట్లో 3 విషయాలు జరుగుతాయి. ఒకటి, అంగానికి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఏ విధంగా? యాంజియోజెన్సిస్ అంటాం. కొత్త రక్తనాళాలు ఏర్పడడం ద్వారా అంగానికి రక్త ప్రసరణ జరుగుతుంది. అదే కాకుండా బ్లాక్ అయిన రక్తనాళాలు కొద్దిగా ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు రిపేర్ అండ్ రీజనరేషన్ ఆఫ్ పెనిస్ టిష్యూ, చిన్న చిన్న మైక్రో ఇంజరీస్ మన షాక్ వేవ్ థెరపీ ద్వారా తెలియకుండా లోపల జరగడం ద్వారా ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ జనరేట్ అయ్యి రిపేర్ అనేది జరుగుతుంది. సో ఈ 3 పద్ధతుల ద్వారా అంగంలోని రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. సో కోరిక తగ్గట్టు అంగం గట్టిపడుతుంది. సో ఇతనికి నేను 12 సెషన్స్ ఆఫ్ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరిగింది. సో అతని దూరాభారాల వల్ల బేసికలీ వాళ్ళు వీక్లీ ట్వైస్ తీసుకోవటం జరిగింది. సో హీ ఇంప్రూవ్డ్ ఏ లాట్. Not only he, as a couple they are very happy in the sexual prosperity లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ స్టోరీని నేను ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, ఇలా చాలామంది వాళ్ళ సెక్స్ అనేది చాలా స్టిగ్మాటిక్, బయట చెప్పుకోలేరు. సో వీళ్ళు ఎప్పుడైతే బయట వచ్చి ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకున్నారో హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీంట్లో క్రైసిస్ అనేది ఫైనాన్షియల్ ఇష్యూస్ కాదు, రిలేషన్షిప్ ఇష్యూస్ కాదు, ఫిజికల్ ఇష్యూస్ అంటే హార్మోనల్ లోపాలు కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ మాత్రమే కాదు. బేసికలీ అంగానికి బ్లడ్ సప్లై. ఇది సేఫెస్ట్ మెథడ్ ఏంటి అంటే షాక్ వేవ్ థెరపీ. అది అప్లై చేయడం అనేది జరిగింది. వాళ్ళు చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు, హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.